అధికారులను బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం కూటమి నాయకులకు అలవాటుగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా పని చేయలేము అని చెప్పే అధికారులపై అవినీతి ఆరోపణలు చేసి ఎదురు దాడి చేయడం కూడా మామూలైపోయింది. విజయనగరం జిల్లా పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఇదే బాటలో నడుస్తున్నారు. తాను చెప్పిన మాట వినలేదు అని ఓ ఎంఆర్ఓను వేధించారు. అసలు ఇంతకీ పార్వతీపురంలో ఏం జరిగింది? వాచ్ ది స్టోరీ. తెలుగుదేశం పార్టీ పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రపై అనేక నేరారోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే అయ్యాక ఈయన దూకుడుకు అడ్డే లేకుండా పోయిందని స్థానికులు చెప్తున్నారు. భూములు ఆక్రమించడం, సెటిల్మెంట్లు చేయడం, అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడినట్టు ఈ ఎమ్మెల్యే మీద పలు కేసులు ఉన్నాయి. ఒక భూ వివాదంలో తనకు అనుకూలంగా పనిచేయాలని ఎంఆర్ఓ జయలక్ష్మిని కొన్ని రోజులుగా వేధిస్తున్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా పనిచేయలేనని ఎంఆర్ఓ చెప్పడంతో ఆమెపై కక్ష పెంచుకున్నారు. అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా ఎమ్మెల్యే ఫోన్ చేసి బూతులు తిడుతున్నారని ఎంఆర్ఓ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా ఒక లెటర్ వాట్సాప్ లో వైరల్ అయింది. అయితే వాట్సాప్ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. మరోపక్క ఎమ్మెల్యే అర్ధరాత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను ఎంఆర్ఓకి ఫోన్ చేశానని ఒప్పుకుంటూనే ఆమెపై అవినీతి ఆరోపణలు చేశారు. ఆమెకు మానసిక స్థితి సరిగా లేదని మరో అపవాదు వేశారు. ఈమె కొంచెం మెంటల్లీ కొంచెం ఉమెన్, ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఇబ్బంది పడుతున్నారేమో అని చెప్పి ఊరుకున్నాను తప్ప ఇంత క్రూకడ్ మైండ్తో, ఎంత బ్రైబరీ, ఎంత లంచగొండితనానికి అలవాటు పడిందనే విషయాన్ని నిన్నటి ద్వారా నాకు తెలుసుకోవడం. మహిళా ఎంఆర్ఓను బెదిరించిన టీడీపీ ఎమ్మెల్యే తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, జిల్లా పరిషత్ చైర్మన్ మండిపడ్డారు. వాట్సాప్ లో ఎంఆర్ఓ ఫిర్యాదు చేసిన అంశంపై పోలీసులు విచారణ చేపట్టాలన్నారు. మహిళా ఉద్యోగులకు అర్ధరాత్రి ఫోన్ చేసి బూతులు మాట్లాడటాన్ని తప్పుబట్టారు. అధికారులు స్వేచ్ఛగా ఉద్యోగం చేసుకునే పరిస్థితి కూటమి పాలనలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తీరును అన్ని ప్రజా సంఘాలు తప్పుపడుతున్నాయి. నేను ఇవాళ ఆయన ప్రెస్ మీట్ ఆధారంగానే నేను ఇమ్మీడియట్గా యాక్షన్లు తీసుకోండి, దీని మీద విచారణ జరిపించండి, అధికారులకు భద్రత కల్పించండి, అధికారులు మంచి వాతావరణంలో ప్రజలకు సేవ చేసే విధంగా వాతావరణాన్ని కల్పించండి అని చెప్పి ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వం మంత్రులు చెప్తాను. ఒక మహిళా అధికారికి ఈ రకంగా జరిగింది అనేది నిజమే అంటే ఇప్పటి వరకు ఎందుకు గౌరవ మంత్రివర్గ జిల్లా మంత్రివర్గంలో ఒక మహిళ ఎందుకు స్పందించలేదు? ఎంఆర్ఓను టీడీపీ ఎమ్మెల్యే బెదిరించిన ఘటన రాజకీయ దుమారాన్ని రేపింది. బెదిరింపుల ద్వారానే ఎంఆర్ఓతో కేసు ఉపసంహరింపచేయడానికి ఎమ్మెల్యే వర్గీయులు ప్రయత్నిస్తున్నారు. ఎంఆర్ఓకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని తప్పుపడుతూ ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మన ధర్నాలు కూడా కంప్లైంట్ వచ్చింది దట్ దేర్ ఆర్ సమ్ అలిగేషన్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ మనీ. బట్ నేను ఆల్రెడీ చెప్పాను, ఇది ఇప్పుడు ఓన్లీ అలిగేషన్. సో ఇప్పుడు కరెక్ట్ ఉందా లేదా ఇది ఒకసారి ఎంక్వైరీ తర్వాత నేను కన్ఫర్మ్ చేస్తాను. బాధితురాలైన ఎంఆర్ఓను రక్షించాల్సిన ఉన్నతాధికారులు ఎలా వ్యవహరిస్తారో అన్న చర్చ జిల్లాలో మొదలైంది. ఇదే జిల్లాకు చెందిన మహిళా మంత్రి గుమ్మడి సంధ్యారాణి గాని, మహిళా విప్ జగదీశ్వరి గాని దీనిపై స్పందించలేదు. అధికార పార్టీ నేతల తీరుతో ఉద్యోగులలో ఆందోళన వ్యక్తమవుతోంది. రాజకీయ దాడి జరిగినప్పుడు తమకు రక్షణ లేకుండా పోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.